ఆ పార్సిల్ నాది, ఓపెన్ చేయకు. ఇదిగోటి సునీల్, నువ్వు ఇంతకు ముందులో లేవు, బాగా మారిపోయావు, నీ పద్ధతులు కూడా మారిపోయాయి. నాన్న, ఆఫీస్కి టైం అవుతున్నది, నేను మళ్ళీ ఫోన్ చేస్తా, సరేనా? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో, మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళి వస్తా, బాయ్. ఎరా, మంజు రాలేదా? తెలీదురా. తెలీదా? హలో మంజు, ఏమైంది? ఇవాళ ఆఫీస్కి రాలేదే? లీవ్ పెట్టావా? మార్నింగ్ మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వలేదు. సరేలే, ఫ్రీ అయ్యాక మెసేజ్ చేస్తా, బాయ్. సునీత, అసలు నీ ప్రాబ్లం ఏంది? ప్రతిదానికి ఇదే అడుగుతున్నావు. నువ్వు మొన్న ఆఫీస్కి అని చెప్పి ఎక్కడికి వెళ్ళావు? నువ్వు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలియకుండా ఏవేవో చేస్తున్నావు. ఇప్పుడు ఆ మెసేజ్లు కూడా డౌట్గానే చూస్తున్నావు. నీ మొహం చూస్తేనే అర్థం అవుతున్నది అది. ఆగు సునీత, నిన్నే పిలిచేది. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? చూడిటు, బైక్ మీద నేరుగా ఆఫీస్కి వెళ్ళామా, పని చూసుకున్నావా అంటే అవ్వదు కదా. ఆఫీస్ అన్నాక నలుగురు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందులో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. వాళ్ళతో మాట్లాడినంటే అవ్వదు కదా. ఇప్పుడు నన్నే తీసుకో, నేను నిన్ను వంట చెయ్యి, బట్టలు ఉతుకు, ఇల్లు శుభ్రంగా పెట్టుకో, పక్కింటికి వెళ్ళకు, వాళ్ళతో మాట్లాడుకు, వీళ్ళతో మాట్లాడుకు, ఎవరిని చూడొద్దు అంటే నీకు ఎలా ఉంటుంది చెప్పు? నాకు అలానే ఉంటుంది కదా. నీకు అసలు ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవ్ చేయడం ఇష్టం ఉండదు కదా. ఒకవేళ మాట్లాడినా బైక్ సైడ్గా ఆపుకొని మాట్లాడుకోమంటావు. కానీ అసలు నువ్వు బ్లూటూత్ వాడుతున్నావా? ఒకసారి నీ గోల ఆపుతావా? నేను చెప్పింది వింటావా? నీకు జ్ఞాపకం ఉందా? నీ పేరులో మొదటి అక్షరం ఎస్, నా పేరులో మొదటి అక్షరం ఎస్. ఇలా కలవడం దేవుడిచ్చిన వరమన్నా. ఇక్కడ చూసిన ఎస్ఎస్ అని రాసేవాడివి, కానీ ఇప్పుడు ఎమ్ కొమ్ములు కొమ్ములుగా రాస్తున్నావు. ఎమ్ అంటే ఎవరు? పోనీ నేను చెప్పనా? ఎమ్ అంటే మంజుల. మళ్ళీ మొదలెట్టింది రైట్. నువ్వు మంజుల, బేబీ, నా బంగారం అని పిలుస్తావు. నాకు ఇక్కడ అబద్ధం చెప్పి ఆఫీస్లో దాంతో కాపురమే చేస్తున్నావు. ఇది సరిపోదా నువ్వు నన్ను మోసం చేస్తున్నావని చెప్పడానికి?
పిచ్చా నీకు? నేను చెప్పేది వినవా? హలో, ఏ వెంకీ, మంజు అంటే ఎవరా మన ఆఫీస్లో? నా వైఫ్. ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు? విన్నావా? వెంకీ వాళ్ళ వైఫ్. మేమందరం మంజు మంజు అని పిలుస్తాం ఆఫీస్లో. నా ఎక్స్ లవర్ మంజు వేరు, ఆఫీస్లో పనిచేసే మంజు వేరు. తను ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా నాకు తెలీదు. తన ఫోన్ నెంబర్ కూడా నా దగ్గర లేదు. నువ్వు నాకు ఇలా ఏదో ఒకటి చెప్పి నమ్మిస్తున్నావు కదా.